గడిచిన 6 నెలల కూటమి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణం అన్నారు. తొందరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. రాయచోట్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ను కోరినట్లుగా చెప్పారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిపి నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు నాగభూషణం. గత వైసీపీ ప్రభుత్వం నలుమూలలా దాచుకున్నారని, వారు దోచుకున్నది తొందరలోనే రూపాయలతో సహా వసూలు చేస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణంతో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. కూటమి పార్టీ అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలు అయితే గడిచిపోయిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాయచోటి సీనియర్ నాయకులు అయితే బుడ్డా నాగభూషణం గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాట్లాడిన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ 6 నెలలు అయితే అయింది కూటమి పరిపాలన వచ్చి, ఎలా ఉంది ఈ పరిపాలన? మొదటగా అందరికీ నమస్కారములు. నా పేరు బుడ్డా నాగభూషణం, మాది రాయచోటి నియోజకవర్గము. మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచిన తర్వాత కూడా ఎంతో అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల ప్రకారము మొదటగా పింఛన్లు ఇవ్వడం అయితే ఏముంది, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అయితే ఏముంది, ఆ తర్వాత రోడ్లు నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం కానీ, వీధి లైట్ల నిర్మాణం కానీ గ్రామీణ శాఖలో మన డిప్యూటీ సీఎం గారు అద్భుతంగా పనిచేస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మన గిన్నిస్ బుక్ రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 13,000 చిల్లర గ్రామ సభలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. మేము జనసేన పార్టీలో కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి, పార్టీ తోడ్పాటుకు ఎంతో కృషి చేసినాము. ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కూటమి ప్రభుత్వం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాము. కూటమిలో ఏ పార్టీ అయినా అందరం కలిసి ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయినటువంటి మిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారితో కలిసి మేము ఎంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా మేము అన్నీ పరిష్కరించుకుంటూ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తూ, ఇంకా భవిష్యత్తులో మేము ఏమైతే ఇచ్చామో ఇంకా భవిష్యత్తులో తొందరలో మహిళలకు బస్సులో ఫ్రీ అనేది కూడా మేము మా గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము అమలు చేసేదానికి మా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అది ఉన్నాము. మరియు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలోనే కలిసి మన రాయచోట్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వీరభద్రస్వామి టెంపుల్ని దర్శించడం కొరకు మేము వారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం కూడా జరిగింది. వారిని త్వరలోనే రాయచోటి నియోజకవర్గానికి పిలిపించి వారిని ఆ దేవుణ్ణి దర్శించి ఇక్కడ ఇంకా మన టెంపుల్ అభివృద్ధి కొరకు వారి సహాయాన్ని కూడా కోరాలని చెప్పి మేము నిర్ణయించుకొని ఉన్నాము. మా పార్టీ తరఫున అది తొందరలోనే నెరవేరాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. సార్ చెప్పండి, ప్రధానంగా వైసీపీ పార్టీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అయితే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించరు, అతనికి సొంతంగా మళ్ళీ కూడా ఒక పార్టీ అంటే జనసేన పార్టీని డివైడ్ అవుతుందనేది ఒక టాక్ వస్తుంది. దీని మీద మీరేమంటారు? అదంతా వాళ్ళ భ్రమలు, వాళ్ళు కలలు కంటా ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, నిన్ను తొక్కితే పాతాళానికి తొక్కేస్తామని. మేము ఏదైతే చెప్పినామో, ఏ మాట ప్రకారంగా చెప్పినామో, ఏ విధంగా చెప్పినామో అదే విధంగా తొక్కితే పాతాళానికే తొక్కినాం జగన్మోహన్ రెడ్డిని. ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా పైకి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆయన భ్రమలో ఏదైనా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు చేసింది ఏమి లేదు. రాష్ట్రాన్ని నలుమూలలా దాచుకుండేసినారు. వాళ్ళ దాచిండేది ఒక్క రూపాయితో సహా మా జనసేన పార్టీ కావచ్చు, మా నాయకుడు కావచ్చు, మేము ఏది వదిలిపెట్టము. వారు చేసిన అవినీతి అన్నీ బయటకు తీసుకొస్తాం. ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరున్నారు, వారు గత 15 సంవత్సరాలు రాయచోటిని ఏం అభివృద్ధి చేసినారు, ఎక్కడి నుంచి ఏం చేసినాడు అనేది కూడా మాకంతా తెలుసు. మాకు పట్టిన దరిద్రం 2009 నుంచి ఇప్పటి వరకు పట్టిన దరిద్రము మాకు పోయింది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి మా మీద ఇంతవరకు ఆజమాయిషి చేసినాడు అతను. ఇప్పటికి మా దరిద్రం పోయింది కాబట్టి మా నియోజకవర్గాన్ని మేము ఖచ్చితంగా బాగా అభివృద్ధి చేసుకుంటాం. వైసీపీ చేసిండే ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా బయటికి తీస్తాం. ఎప్పటికీ వాళ్ళకు అధికారంలోకి వస్తామనే మాట కూడా ఒక కలలోని మాట అని చెప్పి నా అభిప్రాయంగా చెప్తున్నాను.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెప్పే మాటలు అయితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మేమైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇట్లా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదంటే 360 న్యూస్ ఛానల్తో అయితే మన బుడ్డా నాగభూషణం అయితే చెప్పడం అయితే జరిగింది. రాయచోటిలో ప్రజలకు దగ్గరగా ఉండే సేవా కార్యక్రమాలు అయితే జనసేన పార్టీ తరపున అయితే మా బుడ్డా నాగభూషణం అయితే చేస్తున్నారు. కెమెరామెన్ కుమార్తో ఈశ్వర్, 360 న్యూస్, అన్నమయ్య జిల్లా, రాయచోటి నుంచి.